ఒక పాట ఎలా పాడాలి అంటే, ఇప్పుడు గాలిలో అక్షరాలు రాస్తే ఎవరికీ కనబడవు. దాన్ని ఎవరు చదవరు. మనం గూడా రాయలేము. ఒకవేళ రాసిన అక్షరాలు పడవు. ఇది అందరికీ తెలుసు. నీటి మీద గూడా ఇదే ఉంటది. నీటి మీద అక్షరాలు రాయలేము. రాసినా ఉండవు. ఆ! అవి ఎవరికీ కనపడవు. వాటిని ఎవరు చదవలేరు. మనం రాయలేము. ఇగో పాట ఇలా ఉండాలి. ఇలా ఉండున్న సమయంలోనే ఎలా ఉండకూడదు అంటే, మనం ఓ బోర్డు మీద అక్షరాలు రాస్తే ఉంటాయి. మనం రాయగలము. ఇతరులకు కనిపిస్తుంది. ఇతరులు చదవగలరు. మనం రాస్తాం. ఇలా ఉండకూడదు. ఓ నోట్‌బుక్ మీదనైనా అంతే అక్షరాలు రాస్తాము, రాయగలము. రాస్తే ఆ అక్షరాలు ఉంటాయి, ఏర్పడతాయి. ఇతరులు చదువుతారు. వాళ్ళకి కనిపిస్తాయి. కానీ ఇలా ఉండకూడదనమాట. ఓకే. అంటే గాలిలోనో, నీటి మీదనో రాస్తుంటే ఎవరికీ తెలియవు. మనం రాయలేము. చూసారా? ఇలా ఉండాలనమాట పాట. అయితే ఇలా ఉన్న తర్వాత ఈ నీటి మీద కనిపించకుండా రాయలేము, పాడలేము, ఇతరులు చదవలేరు, ఇతరులకు కనిపించవు, మనం రాసినా ఉండవు. నీటి మీద, గాలిలో గాని కదా! ఇగో ఈ ధోరణిలో మనం బుక్ మీద రాస్తే ఎలా ఉంటుంది? బోర్డ్ మీద రాస్తే ఎలా ఉంటుంది? బుక్ మీద రాస్తే ఎలా ఉంటుంది? ఇతరులకు కనిపిస్తాయి. ఇతరులు చదువుతారు. ఇతరులు కనిపిస్తాయి. మనం రాస్తాము. ఆడ పడతాయి గదా! అలా పడే అక్షరాల్ని నీటి మీద రాస్తే ఎవరికీ కనిపించవు చూసినావా? ఎవరికీ కనిపించవు, ఎవరికి వినిపించవు. మనం రాయలేము. వాటిని ఎవరు చదవలేరు. ఆడ ఉండవు రాసినా. అది ఎలా ఉంటుందో అలా పాడాలనమాట. ఈ బోర్డ్ మీద లేదా బుక్ మీద రాసిన అక్షరాలను. అది పాట పాడే విధానం.